కాంగ్రెస్లోకి అరికెపూడి గాంధీ. సీఎం సమక్షంలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే నేడో రేపో కాంగ్రెస్లోకి పటాన్చెరు ఎమ్మెల్యే అట. ఎస్కో పటాన్చెరు ఎమ్మెల్యే ఎవరు? మైపాల్ రెడ్డి. హలో, అర్థం కాకుండా ఉన్నది. మీరు చూడండి, క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇంకా చూద్దాం. అంటే ఇది క్వశ్చన్ మార్క్ లేకుండా మరి అవునా నిజమేనా అని అనుకోవడానికి అవకాశం లేదు. అందరు రేపు పొద్దున మల్లారెడ్డి పోయినా ఆశ్చర్యం లేదు. మీరు చూడండి, మల్లారెడ్డి పోయినా ఆశ్చర్యం లేదు. మల్లారెడ్డి ఇక్కడ కొంత ఇబ్బంది అవుతున్నది, వీళ్ళు వద్దంటున్నారు, జనం ఏమనుకుంటున్నారో, తిడతారేమో అని అనుకుంటున్నారు అని కొంత ఆగుతున్నది. సో మల్లారెడ్డి దీన్ని గ్రహించి హైకమాండ్ లీడర్లతోని రాయబారాలు నడుపుతున్నారు. ఒక్కసారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పియండి అని. ఏముంటుంది ఇప్పుడు మీ పార్టీ కూడా పైసలు లేకుండా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇస్తా ఒక 500 కోట్లు ఇస్తా కానివ్వండి, నన్నైతే పార్టీలో చేర్చుకోండి, మిగతా సంగతి మిగతాది. వాళ్ళకేముంది, డబ్బులు అవసరం, పార్టీ ఫండ్స్ నిల్లు. సరే తీసుకోండి, పోతే పోయింది, ఏముంది. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా, 4 రోజులు మాట్లాడుకుంటారు, జనం మర్చిపోతారు. మల్లారెడ్డి వేసే జోకర్ వేషాలకి ఏదో కామెడీ చేయగానే మళ్ళీ జనం నవ్వుకుంటారు, మర్చిపోతారు. అది కామనే. మీరు రేపు పొద్దున మల్లారెడ్డి ఏదో ఒక పార్టీలోకి అయితే పక్కా పోతాడా, బీఆర్ఎస్ని అయితే ఉండడు, మీరు రాసి పెట్టుకోండి. మరి ఇటు కాంగ్రెస్లోకి పోతాడా, లేదు ఇటు అస్సలే కుదరకపోతే బీజేపీలోకి పోతాడా అన్నది చూడాలి. కాకపోతే అక్కడ వాళ్ళది ఏమైపోయిందంటే, నువ్వు రిజైన్ చేయాలన్నారు. అవసరమైతే రిజైన్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సీఎం సమక్షంలో చేరిన అరికపూడి గాంధీ, 4 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా నేడో రేపో హస్తం గూటికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యేతో పాటు శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, హైదర్నగర్ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నే శ్రీనివాస్, పలువురు అనుచరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతా అరివీర భయంకర తెలంగాణ ఉద్యమకారులే వీళ్ళు. బట్టలు జింపుకొని పోరాటం చేసి వీళ్ళు నడి చౌరస్తాలో పెట్రోల్ పోసుకోవడం ఒకటే లేదు, ఇంకంతే. అంత పెద్ద వీరులు వీళ్ళంతా ఒక్కనికన్నా. అయితే అరికపూడి గాంధీతో కలిపి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరుకున్నది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మరో 4 ఎమ్మెల్యేలు సైతం ఈ వారంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపినాయి. మొన్న ఎవరెవరైతే శ్రీధర్ బాబుని అండ్ ఇంకోరిని కలిసిరు కదా, వీళ్ళంతా లక్ష్మారెడ్డి, ఎవరైనా వివేకానంద గౌడ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే, ఇంకా ఈయన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ, ఈ బ్యాచ్ అంతా చేరుతున్నది. కాకపోతే ఒకరొకరు చేరుతారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి 2/3 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కసరత్తులు సాగుతున్నాయి. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా నేడో రేపో కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైందట. మైనింగ్కు సంబంధించి ఈడీ దాడుల నేపథ్యంలో తొలుత బీజేపీలో చేరాలని గూడెం భావించిన అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నాడట. మరోవైపు మహిపాల్ రెడ్డి చేరికను పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తుండగా వారికి నచ్చజెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించిందట. అయిపోయి వెరీ క్లియర్. ఇక్కడ ఇంక డౌట్ ఏమన్నా ఉందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి బీఆర్ఎస్ మీద యుద్ధం అంటారు కదా, బీఆర్ఎస్ మొత్తం అవినీతి చేసిందంటారు కదా, చేసిందని మనం కూడా అంటున్నాం. వాస్తవాలు కనబడుతున్నాయి. మీకు ప్రైమ్ ల్యాండ్స్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటాయండి? హైటెక్ సిటీ, ఈ ప్రాంతాలు ఏ నియోజకవర్గాల కిందకి వస్తాయి? ఇవన్నీ జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి, ఈ నియోజకవర్గాల కిందకే వస్తాయి ఈ ప్రాంతాలన్నీ కూడా. మరి ఎవరు అరికపూడి గాంధీ? ఇప్పుడు మీరు చూడండి, ఈ అరికపూడి గాంధీ అండ్ గూడెం మహిపాల్ రెడ్డి, ఈయనేమో కేటీఆర్ మనిషి, ఈయనేమో హరీష్ రావు మనిషి. వీళ్ళు కాలు కూడా కదపరు వీళ్ళిద్దరికి చెప్పకుండా. మీరు ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్లో చేరబోయే వివేకానంద కానీ, మాధవరం కృష్ణారావు కానీ, ఈయన లక్ష్మారెడ్డి కానీ, వీళ్ళంతా బీఆర్ఎస్ మనుషులే. బీఆర్ఎస్ అండ్ హార్డ్ కోర్ కేటీఆర్ మనుషులు వీళ్ళంతా. కేటీఆర్తో కలిసి భూములు కొల్లగొట్టిన నాయకులు వీళ్ళంతా. మరి ఇప్పుడు ఏ లెక్కన కాంగ్రెస్ పార్టీ అరికెపూడి గాంధీని తీసుకుంటుంది, గూడెం మహిపాల్ రెడ్డిని తీసుకుంటుంది. ఇక గూడెం మహిపాల్ రెడ్డి అయితే హరీష్ రావుకి ఇట్లా ఒక విషయం చెప్పకుండా అడుగు ముందుకేసే అవకాశం లేదు. అసలు ఈయన సంపాదించిన ఆస్తులు మొత్తం హరీష్ రావు ఈయన కలిపే చేసిరన్నది పటాన్చెరులో ఎవరిని అడిగినా చెప్తారు. గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేకపోతే ఈయన ఓడిపోతాడని తెలిస్తే హరీష్ రావు దగ్గరుండి టికెట్ ఇప్పించిండు. సమస్య లేదు, ఇవ్వాల్సిందే అని. ఆ పొరపాటు గ్రహపాటు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు పోటీ చేయడంతో విడిపోయి అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి గెలిచిండు.
మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కబ్జా చేసిన భూముల మీద ఏం చర్యలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే? ఏం ఉండవు, వాషింగ్ పౌడర్ నిర్మా. మరి ఇప్పుడు మీరు మాట్లాడొద్దు, అప్పుడే స్టార్ట్ చేసారు, ఎట్లా మీరు గవర్నమెంట్ని 7 నెలలకే మీరు మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడొద్దు? మరి ఇంత దారుణాలు జరుగుతుంటే, అరాచకాలు జరుగుతుంటే వెరీ క్లియర్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఏ అవినీతిని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఆయన గొప్పగా పార్లమెంట్లో మాట్లాడుతుంటాడు కదా, అంత బాగానే ఉన్నది. మొత్తం ఇక్కడ భూములన్నీ కొల్లగొట్టిన భూములన్నీ వెనక్కి తీసుకొని ప్రజలకు పంచుతామన్నారు కదా. మొత్తం కబ్జా కోర్లంతా మీ పార్టీలోకి వస్తున్నారు. ఇంకా పంచేది ఎక్కడిది? అంటే తెలంగాణ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి వస్తున్నది. మళ్ళీ ఇలాంటి నాయకుల్ని తీసుకోవడం ద్వారా మళ్ళీ మీరు సేమ్ పొజిషన్కి తీసుకొస్తున్నారు.